నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త మల్లేష్ పై రైతులు దాడికి దిగారు. ఆఫీసుల కిటికీలు, అద్దాలను ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మల్లేష్ ను ఆఫీస్ లోపలికి పంపించారు. రైతులు అంతటితో ఆగకుండా నాగర్ కర్నూలు శ్రీశైలం రహదారిపై బైఠాయించి వేరుశనగకు మద్దతు ధర కల్పించాలంటూ డిమాండ్ చేశారు. దాని విషయంలో మేము వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం. ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, 2-3. వాళ్ళ సేటలు వినిపించి మాట్లాడుతున్న క్రమంలో రైతులు వాళ్ళకున్న ఆవేశంతో వచ్చి ఆఫీస్ మీద దాడి చేశారు. రైతులకు ధర తక్కువైందంట. దాని విషయంలో మేము వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాం. ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, 2-3. వాళ్ళ సేటలు వినిపించి మాట్లాడుతున్న క్రమంలో రైతులు వాళ్ళకున్న ఆవేశంతో వచ్చి ఆఫీస్ మీద దాడి చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త మల్లేష్ పైన రైతులు దాడికి దిగారు. నాగర్ కర్నూలులో ఆఫీస్ కిటికీలు, అద్దాలను ధ్వంసం చేశారు. ప్రస్తుతానికి పోలీసులు ఘటనా స్థలం చేరుకుని అక్కడ పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి, నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉద్రిక్తతకు కారణం ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ రాజేశ్వరి. ఏదైతే అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో అయితే ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈ రోజు వేరుశనగ అమ్మడానికి అయితే మార్కెట్ యార్డుకు రైతులు, పల్లి రైతులంతా కూడా తరలి వచ్చారు. అక్కడ మద్దతు ధర లేదంటూ కూడా ఒక్కసారిగా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. గతంలో పోల్చుకుంటే గతంలో 8,000 నుండి 9,000 వరకు కూడా మద్దతు ధర లభించింది. ఈసారి మాత్రం 4,000 నుండి 5,000 మాత్రమే మద్దతు ధర ఉందంటూ వాళ్ళు ఒకసారి ఆందోళనకు దిగారు. దీనికి సంబంధించి కూడా అక్కడే ఉన్న మార్కెట్ కమిటీ చైర్మన్ భర్త మల్లేష్ పై కూడా వాళ్ళు ఒకసారిగా దాడికి దిగిన పరిస్థితి. రైతులంతా కూడా అతనిపై దాడి చేసి అతని చొక్కా చింపడం కూడా జరిగింది. మొత్తానికైతే అంతేకాకుండా అంతటితో ఆగకుండా మార్కెట్ యార్డు ఆఫీస్ లో కూడా కిటికీలను, అద్దాలను కూడా ఆవేశం కట్టలు కట్టుకున్నట్లుగా ఒకసారి ధ్వంసం చేసి పల్లి రైతులంతా కూడా రాళ్లను పిలిచారు. ఎక్కడికక్కడ అద్దాలను ధ్వంసం చేసిన పరిస్థితి కనిపించింది. ఇంతటితో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి అయితే చేరుకున్నారు. ముందుగా మల్లేష్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని ఆఫీస్ లోకి పంపించారు. అక్కడ ఆయనను లోపల ఉంచి దాని తర్వాత రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా కూడా రైతులు ఆగకుండా అక్కడ నుండి బయటికి వెళ్లి ఏదైతే శ్రీశైలం నాగర్ కర్నూలు రహదారి అయితే ఉందో అక్కడ బైఠాయించి ఒకసారిగా నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక డిఎస్పీ కూడా అక్కడ చేరుకొని రైతులకైతే వాళ్ళకు మద్దతు ధర ఇస్తామంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. దాని తర్వాత మార్కెట్ యార్డ్ లోకి తీసుకొచ్చి ఇదంతా కూడా అధికారులతో మాట్లాడతామని బుజ్జగింపులు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వకపోవడంతో తమను మోసం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు ఒకసారిగా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే ఇప్పుడు పరిస్థితి సర్దుమణిగిందిగా కూడా చెప్పొచ్చు రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ సాగర్. మామూలుగా